హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు తమను తాము తెలివైన వారుగా నిరూపించుకోవాలని, అందరూ తమను తెలివైన వారుగా గుర్తించాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. అయితే ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వారుగా గుర్తించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలట. ఈ కింద లక్షణాలు ఉన్న వారిని ఎవరైనా సరే తెలివైన వారుగా గుర్తిస్తారట. మరి ఆ లక్షణాలేంటో ఓసారి చూద్దాం. మీరు గమనించారో లేదో, చాలామంది ఎడమ చేతిలో పనులు చేస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో, చాలామంది ఎడమ చేతితో పనులు చేస్తూ ఉంటారు. సాధారణంగా మనం కుడి చేతితో పనులు చేస్తే చాలా కొద్ది మంది మాత్రమే ఎడమ చేతితో రాయడం లాంటివి చేస్తూ ఉంటారు. వారిని లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్గా పిలుస్తారు. ఇలాంటి లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్ని తెలివిగల వారుగా పరిగణిస్తారట. ఐథెనీస్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైందట. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎప్పుడూ సరదాగా ఉంటూ ఎదుటి వారిని నవ్విస్తూ ఉండేవారు అంటే కమీడియన్స్ చాలా తెలివిగలవారట. 1970లో చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైందట. వారి ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారట. ఫ్రెంచ్ స్టడీలో తేలిన విషయం ప్రకారం చాలా బక్కగా ఉండేవారు, ముఖ్యంగా బిఎంఎస్ విలువ 20 అంతకంటే తక్కువ ఉన్న వారిని కూడా చాలా తెలివిగల వారుగా గుర్తిస్తారట. నార్వేగాన్ సర్వే ప్రకారం ఇంట్లో మొదట పుట్టిన పిల్లలు కొంచెం తెలివిగా ఉంటారట. వారిలో ఐక్యూ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయట. తమకన్నా చిన్నవారితో పోలిస్తే వారు తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారట. మాడ్రిడ్ యూనివర్సిటీ చేసిన సర్వే ప్రకారం రాత్రిపూట పడుకోకుండా ఎక్కువ పనిచేసే వారిలో ఇతరులతో పోలిస్తే ఎక్కువ ఐక్యూ లెవెల్స్ ఉంటాయట. పగలు పనిచేసే వారితో పోలిస్తే వీరి ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయట. అంతేకాదు దాదాపు 60% తెలివితేటలు ఎక్కువగా ఉండేవారు ఇంట్రావర్ట్గా ఉంటారట. తొందరగా ఎవరితోనూ మాట్లాడలేరు, కలవలేరు కూడా. ఇవి కాకుండా క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేవారికి కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. బ్రెజిల్ శాస్త్రవేత్తలు దాదాపు 6,000 మందిపై చేసిన సర్వేలో తేలిన ప్రకారం పాలు తాగే పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయట. ప్రతి ఒక్కరూ పాలు తాగే వయసులో చాలా ఎక్కువ తెలివితేటను కలిగి ఉంటారట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.